ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ మధ్యలోనే నేను రాహుల్ గాంధీ ఫ్యాన్ అయిపోయానండి. మీకు నవ్వు రావచ్చు కానీ మీరు నవ్వొద్దండి. రాహుల్ గాంధీ ఎంత గొప్ప వ్యక్తి అండి. రాహుల్ గాంధీకి ఫ్యాన్ అవ్వడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? మీరు కూడా ఫ్యాన్ అవ్వాలండి. రాహుల్ గాంధీ కేవలం ఒక ఆ ఫ్యామిలీలో, అంటే నెహ్రూ గాంధీయా ఏ ఫ్యామిలీ నన్ను అడగొద్దండి. ఆ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన గొప్పోడయ్యాడు అని అనుకుంటున్నారా? కాదండి. ఆయనలో ఉన్న క్వాలిటీస్ని మీరు చూడండి. ఎంత గొప్ప వ్యక్తి. మన భారతదేశాన్ని కలపడంలో ఎంతో కృషి చేశారు. ఆయన కృషి చేస్తున్నారు కూడా. యాక్చువల్గా పాదయాత్రలు చేశారు. అంటే ఇండియా జోడో అని పాదయాత్రలు చేశారు, ఎన్నో చేశారు. అలా చేస్తూ ఎవరైతే పాస్టర్లు సౌత్లో ఉన్నారు కదా, వాళ్ళు భరతమాతని తిడితే వాళ్ళతో కూడా నిలబడ్డాడు. ఈయన చాలా గొప్ప వ్యక్తి అండి. సో ఆయనకు నేను ఫ్యాన్ అవ్వడంలో మీకు ఎలాంటి ఆశ్చర్యం ఉండొద్దు. అయితే ఇలాంటి రాహుల్ గాంధీ అమెరికన్ టూర్కి వెళ్ళారు 4 రోజులు అని మీకు తెలుసు. అక్కడ కూడా ఆయన కొంతమందిని కలిశాడు, కొన్ని సంస్థల్ని కలిశాడు. ఈ సంస్థలు ఎంత గొప్పవనుకున్నారు? మీకు అర్థం కావట్లేదండి. ఒక సంస్థ పేరు చెప్తాను, వినండి. వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్, అంటే ఎస్ఎఫ్ఎస్ అనే సంస్థ ఆర్గనైజ్ చేసింది ఆయన మీటింగ్ని. ఈ సంస్థ ఎంత గొప్పదనుకున్నారండి? ఈ సంస్థ ఇస్లామిక్ దేశాల నుంచి ఫండ్స్ తీసుకుంటుందండి. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తుందండి. అలాంటి ఈవెంట్కి మన రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. ఎంత గొప్ప విషయం అండి. అక్కడ వెళ్ళి ఆయన లెక్చర్లు ఇచ్చారు. అంటే చాలా లెక్చర్లు ఇచ్చారు. కొన్ని గొప్ప మాటలు మీకు చెప్తానండి. అయితే ఇది చెప్పే ముందు ఈ సంస్థలు ఏవైతున్నాయో ఇవి మొన్న జరిగాయి కదండి, లోక్సభ ఎన్నికలు ఇవన్నీ. దాంట్లో కూడా మ్యానిపులేషన్ చేశాయి. అంటే మోదీ గారు అంత మంచివారు కాదు, మోదీ గారు వస్తే భారతం విడిపోతుంది, లేకుంటే రాజ్యాంగంని ఫాలో చేయరు, తీసేస్తారు అన్నీ ఎంతో ప్రచారం చేశారు కదా. దాంట్లో వీరు ఉన్నారండి. సో మన భారతదేశంలో ఏదైతే భారత రాజ్యాంగం ఉందో, మన భారతదేశంలో ఉందో, ఆ భారత రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని ఇస్లామిక్ సంస్థలతో, అంటే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో ఫండింగ్ తీసుకుంటున్న ఎస్ఎఫ్ఎస్ అనే సంస్థ కాపాడబోతుంది. మోదీ గారు కాపాడలేరండి మన రాజ్యాంగాన్ని. మోదీ గారు మన భారతదేశాన్ని కూడా స్ట్రాంగ్ చేయలేరు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో రాహుల్ గాంధీ గారు పనిచేస్తే అప్పుడు మన భారతదేశం స్ట్రాంగ్ అవుతుంది. ఇది లాజిక్. ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకోండి, బుర్రలో ఎక్కించుకోండి, చాలా ముఖ్యం. అయితే ఈ సంస్థలు కొన్ని ఎంత బ్రహ్మాండమైన పని చేశాయో నేను చెప్తానండి. ఒక సంస్థ ఉంది, డిస్ఇన్ఫో ల్యాబ్ అని. ఈ సంస్థ 85 పేజీల రీసెర్చ్ మెటీరియల్ని పబ్లిష్ చేసిందండి. ఏమనో మీకు తెలుసా? చెప్తాను, వినండి. వీళ్ళు అనేకమైన ఫండ్స్ తీసుకొని, ఎవరు? ఈ అమెరికాలో ఉన్న సంస్థలు, అంటే చైనా నుంచి ఇంకా అమెరికా నుంచి డబ్బులు తీసుకొని మన భారతదేశంలో ఏదైతే ఎన్నికలు జరిగాయో దాన్ని రిగ్గింగ్ చేయడానికి. రిగ్గింగ్ అంటే డైరెక్ట్ రిగ్గింగ్ చేయలేరు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీని తక్కువగా చూపెట్టి కాంగ్రెస్ని గొప్పగా చూపెడతారు. అంతే వాళ్ళు చేసేది. దేశాన్ని ఏం విరగొట్టరు, హిందువులకేం అపాయం రాదు. మోదీ గారు చెడ్డోళ్ళని ప్రచారం చేస్తారు అంతే. చేసి ఏం చేస్తారంటే కాంగ్రెస్ని గెలిపేయడానికి ట్రై చేస్తారు అంతే, ఎంతకన్నా మించి ఏం చేయరు. సో ఈ రిపోర్టు 85 పేజీలండి. దీన్ని ఈ డిస్ఇన్ఫో అనే సంస్థ ప్రకటించింది. ఇంకా రాహుల్ గాంధీ గారు ఇంకో పని కూడా చేశారండి. ఒక గొప్ప తీవ్రవాది ఉన్నారండి, ఆయన పేరు ముష్ఫికుల్ ఫజల్. ఈయన బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుందండి. ఆ దాడిని ప్రోత్సహించే వాళ్ళల్లో ఈయన ఉన్నాడండి. బంగ్లాదేశీ నేషనల్, గొప్పోడండి. ఆయనతో మన రాహుల్ గాంధీ గారు కలిశారు. మీరు ఫ్యాన్ అవ్వకుండా ఉంటారండి రాహుల్ గాంధీ గారికి? నేను అవ్వకుండా ఉండగలనా? ఇంకా స్టేట్మెంట్లు కొన్ని ఇస్తాను.
రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అని మాట్లాడారు. సో ఇంతకీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంట రాహుల్ గాంధీ ప్రకారం? అందరి మధ్యలో చిచ్చులు పెడుతుందంట. అంటే తమిళ మధ్యలో, హిందువుల మధ్యలో, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్యలో, అక్కడ గుజరాతీల మధ్యలో, పంజాబీల మధ్యలో ఆర్ఎస్ఎస్ చిచ్చులు పెడుతుందంట. మరి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? అందరినీ కలుపుతున్నారండి, అందరినీ కలుపుతున్నారు. అందుకే పాదయాత్ర కూడా చేశారండి. ఇదే కాదండి, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి బయట వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పారండి. ఎంత రివల్యూషనరీ ఐడియా అండి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? అందరూ కలిసి ఉండాలి అంటున్నారు. మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళి ఏమంటున్నారు? బయట వాళ్ళు రావద్దు. బయట వాళ్ళు ఎవరండి? అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కన్నడాలు, తమిళ్లు, పంజాబీలు, హిందీ స్పీకింగ్ వాళ్ళు కాశ్మీర్కి ఎట్లా వెళ్తారండి? కాశ్మీర్ ముస్లింలది కదా, ముస్లిం తీవ్రవాదులది కదా, దానికి మనం ఎట్లా వెళ్తాం? సో ఇండియా అంతా యునైటెడ్ ఉండాలి, కానీ కాశ్మీర్ మాత్రం వేరు ఉండాలన్నమాట. లాజిక్ అర్థం చేసుకోండి ప్రేక్షకులు. అందుకే నేను రాహుల్ గాంధీ గారికి ఫ్యాన్ అయిపోయాను. ఇదే కాదు, ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారండి. సిక్కులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే టెర్రరిజాన్ని చేస్తుందో దానివల్ల వాళ్ళు టర్బన్ కట్టలేకపోతున్నారంట, కడాలు వేసుకోలేకపోతున్నారంట, గురుద్వారాలకు కూడా వెళ్ళలేకపోతున్నారంట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆర్ఎస్ఎస్ ఇంత చేస్తుందని నాకు తెలియదండి. ఇన్ని రోజులు నేను అసలు ఐ వాజ్ ఇగ్నోరెంట్ అండి. ఐ వాజ్ సో ఇగ్నోరెంట్. నేను ఇప్పుడిప్పుడు జ్ఞానం వస్తుంది నాకు. అయితే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు 1984లో సిక్కుల నరమేధం చేశారు కదా, 3000 మందిని రోడ్ల మీద చంపేశారు కదా. టర్బన్ కనపడంగానే వాడిని తీసుకొచ్చి వాని మెడలో టైర్లు వేసి కాలబెట్టేశారు. 3000 మందిని చంపేశారండి. సో రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే అది తప్పని చెప్తున్నారు. తన తండ్రి తప్పు చేశాడు, బ్లండర్ అని చెప్తున్నారండి. అంటే సిక్కుల వెంట నిలబడ్డారండి రాహుల్ గాంధీ గారు. ఎంత రివల్యూషనరీ ఐడియాస్ అండి రాహుల్ గాంధీ గారు. తన సొంత తండ్రినే తప్పుపడుతున్నాడు ఆయన. తన సొంత తండ్రినే తప్పుపడుతున్నాడు. గొప్ప వ్యక్తి అండి. ఇదే కాదండి, మన ఇంకో ఆయన ఉన్నాడు, పిట్రోడా అని ఒక ఆయన ఉన్నాడు. పిట్టలోనే ఎవరో నాకు తెలియదండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఏదో పిట్టలోడు అన్నట్టు ఏదో పేరు ఉంది ఆయనది. అయినా రాహుల్ గాంధీ గారు కలిసి విలేకరులకు ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఇస్తున్నారనమాట. అప్పుడు ఒక రిపోర్టర్ అండి, ఆయన పేరు వచ్చి రోహిత్ శర్మ అండి. ఈ రోహిత్ శర్మ అనే విలేకరి ఎంత దుర్మార్గుడు కాకపోతే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంది అని అడిగాడండి. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి సంబంధం ఉందండి, అక్కడ ఉన్న హిందువులతో మనకేం సంబంధం అండి? ఇప్పుడు అక్కడ ఉన్న జిహాదీలు చాలా మంచోళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందువులని చంపుతున్నారు, అమ్మాయిలను ఎత్తుకెళ్ళి రేపులు చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం అండి. దాన్ని అడిగి రాహుల్ గాంధీ గారిని ఎట్లా ఇబ్బంది పెడతాడండి ఈ రోహిత్ శర్మ అనే విలేకరి? ఇది దుర్మార్గం అండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ టీం ఉంది కదా, వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇంత దుర్మార్గమైన ప్రశ్న అడుగుతావా నువ్వు అని ఆయన ఫోన్ని లాగేసుకొని ఆయనను పట్టుకొని 2 గంటల సేపు ఆయన ఫోన్ ఇవ్వలేదండి. ఎంత రివల్యూషనరీ ఐడియా చూడండి. ఫోన్ తీసుకొని ఏం చేశారంటే నువ్వు ఏవేవైతే అడిగావో, ఏవేవైతే వీడియో రికార్డ్ చేసావో మొత్తం డిలీట్ చేసేయని చాలా మృదువుగా బ్రతిమలాడుకున్నారండి. 2 గంటలు బంధించి రిక్వెస్ట్ చేసుకున్నారండి. రిక్వెస్ట్ చేసుకోకూడదండి. ఇప్పుడు దుర్మార్గమైన ప్రశ్నలు అడగని తప్ప కదా, ఒప్పుకోవాలండి మీరు. దుర్మార్గమైన ప్రశ్నలు. ఇప్పుడు కాశ్మీర్లో కూడా హిందువులను చంపారండి ఈ జిహాదీ తీవ్రవాదులు. ప్రేమ స్వరూపులండి వీళ్ళు. జిహాదీ తీవ్రవాదులు వాళ్ళు ప్రేమ పంచుతారండి. వాళ్ళు ప్రేమతో హిందువులను చంపారండి. దానికి
కారణం మన రాజీవ్ గాంధీ వీళ్ళేనండి. ఎందుకంటే జైల్లో బంధించి ఉన్న తీవ్రవాదులను వాళ్ళు విడిపించారు ప్రేమతో. ఆ తీవ్రవాదులు ప్రేమతో వెళ్ళి హిందువులను చంపారు. తప్పేముందండి? సో అల్టిమేట్లీ ఏంటంటే కాశ్మీరు నరమేధం జరిగినా, సిక్కుల నరమేధం జరిగినా కాంగ్రెసే కారణం అండి. కాంగ్రెస్ ప్రేమ, మొహబ్బత్కి దుకాణండి. కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మొహబ్బత్ని పంచుతుంది. సో ఆ మొహబ్బత్ ప్రేమ ఎక్కువైపోయి కాశ్మీర్లో హిందువులను చంపారు, ఢిల్లీలో సిక్కులను చంపారు. తప్పే ఉందండి, మొహబ్బత్ అది. సో ఇంత దుర్మార్గమైన ప్రశ్నలు అడుగుతారండి. బంగ్లాదేశ్లో హిందువులు ఎట్లా ఉన్నారని అడుగుతాడండి ఈ రోహిత్ శర్మ. సో అందుకే ఆయనను బంధించేసి ఫోన్ లాగేసుకొని భయపెట్టి ప్రేమగా రిక్వెస్ట్ చేసుకున్నారు అలాంటివి చేయకూడదు అని. సో మీకు అర్థమవుతుంది కదా ప్రేక్షకులు, ఇవన్నీ నేను చూసిన తర్వాత నేను రాహుల్ గాంధీ ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా అవ్వాలండి, తప్పదండి. మనం అందరం రాహుల్ గాంధీ ఫ్యాన్ అయిపోవాలండి. ఎందుకంటే రివల్యూషనరీ ఐడియాస్ అండి. అసలు మన భారతదేశంలో సిక్కులు టర్బన్ కట్టుకోవట్లేదు, లేకుంటే కడాలు కట్టుకోవట్లేదు అని నాకు తెలియదండి ఇంతవరకు. ఈయన చెప్పేంతవరకు నాకు తెలియదు. ఆయన చెప్పిన తర్వాత ఆయనకిచ్చిన ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూసి నేను నమస్కారం పెట్టేశానండి. అంటే ఇంత దుర్మార్గం జరుగుతుందా? ఆ కాలంలో 1984లో జరిగింది సిక్కుల మీద, ఇప్పుడు కూడా జరుగుతుందా అని నాకు తెలియదండి. సో ఇంకోటి, హిందువులు అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడారు ఆయన. మనకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంట, నాకు తెలియదండి ఇన్ని రోజులు. సో మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు కూడా రాహుల్ గాంధీ ఫ్యాన్ అయ్యారా లేదా నాకు మెసేజ్ పెట్టి కంపల్సరీగా చెప్పాలండి. మీరు చెప్పకుంటే నేను ఒప్పుకోనండి అసలు. సో ప్రేక్షకులు, ఇది మన రాహుల్ గాంధీ గారి ప్రేమ. ఆయన దుకాణంలో మొత్తం ప్రేమ తప్పించి ఏం లేదండి, ఎవరి పట్ల ద్వేషం లేదండి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ని కూడా తిడతారు, ఆయన తిట్టి ప్రేమిస్తున్నారండి. సో రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప నాయకుడు. ఆయనను మనం అందరం ఫాలో చేయాలి, ఆయనకు మనం ఫ్యాన్ అవ్వాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. భారత్ మాతాకి జై.